ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట సంబంధించిన సిఐటికి సంబంధించిన అనుబంధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు మరి ఈ సంబంధించిన ఒక బ్యానర్ను పట్టుకొని వచ్చిన పరిస్థితి. మరి వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటనేది కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏంటి పరిస్థితి ఏంటి? ఉమ్మడిగా వచ్చారు, మరి దాదాపుగా కార్మికులు సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొద్దిగా కూలీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు ఇక్కడ. అసలు ప్రధాన డిమాండ్ ఏంటి ఒకసారి చెప్పండి. భవన నిర్మాణ కార్మికులు 17 సంవత్సరాల క్రితం వెల్ఫేర్ బోర్డును సాధించుకున్నారు. అనేక పోరాటాలు ఈ లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్స్ ఎట్లయితే తీసుకొచ్చిందో 29 చట్టాలను రద్దు చేసి ఇప్పుడు ఆ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించింది ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళకి ఒప్పజెప్తుంది. దాదాపు 216 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇచ్చింది. రెండోది సిఎస్సి టెస్టులు చేస్తున్నారు, దానికి 375 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందుకోసం ఈ టెస్టులను రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్. రెండోది వెల్ఫేర్ బోర్డు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది రెండో డిమాండ్. మూడో డిమాండ్ పెన్షన్ సౌకర్యం వాళ్ళకి లేదు. 55 సంవత్సరాలకి ఎందుకోసం అంటే భవన నిర్మాణ కార్మికులు ఎంతో పనిచేసి తొందరగా ఆ వృద్ధులయ్యే అవకాశం ఉంది. అందుకోసం 55 సంవత్సరాలకే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా 12 రకాల డిమాండ్స్ తోటి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ప్రధానంగా ఇంకోటి వచ్చేసి వాళ్ళకు ఇల్లు లేవు, అది వస్తున్నాయి. మరి వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అర్హులై ఉన్నారు అని అంటే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులే అర్హులు. నిజమైన అర్హులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూలీ కనీసం 700-800 రూపాయలతోటి ఇలా బయటికి పోయి ఇల్లు కొనుక్కునే పరిస్థితిలో లేదు. ఎందుకోసం అంటే వెంటనే మనకు భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది కూడా ఒక డిమాండ్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అనేది లబ్ధిదారులకు ఇవ్వట్లేదని ధర్నాలో పాల్గొన్నారా? ఏమైనా చెప్పదలుచుకున్నారా దాంట్లో? కాదు ఇప్పుడు అర్హులలో అందరికీ లబ్ధిదారులకు ఇస్తున్నారు కాబట్టి మా కోటాను మాకు ఇవ్వాలి, మేము న్యాయంగా నిరుపేదలం అనేది డిమాండ్. ఇప్పుడు ప్రధానంగా కలెక్టర్ గారిని మీరు వినతి పత్రం అందజేశారా? మళ్ళీ ఇంకా పోయి అందజేయాలి. ఏమన్నారు? సానుకూలంగా స్పందిస్తే పరిస్థితి కనిపిస్తుందా? తెలిసకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. ఇప్పుడు మా డిమాండ్స్ గనక అమలు చేయకపోతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. ప్రభుత్వం గనక స్పందించకపోతే రాబోయే కాలంలో ఇట్లా కాకుండా పెద్ద ఎత్తున పోరాటం చేయించాం. ప్రధాన డిమాండ్ ఒకటే పింఛన్లు. పెన్షనే కాదు, ఇప్పుడు వెల్ఫేర్ బోర్డుకు సంబంధించింది ఇంతకు భవనం నుంచి పడి ఒక్క నిమిషంలో 8 పాయింట్స్ చెప్పండి. 8 పాయింట్స్ చెప్పాలనా? ఓకే. ఒకటి, ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డును అప్పచెప్పొద్దు అనేది, దాన్ని రద్దు చేయాలనేది. సిఎస్సి సంస్థ టెస్టులను వెంటనే రద్దు చేయాలనేది. మూడోది, సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది. నాలుగోది, వెల్ఫేర్ బోర్డులో ఉన్న 50,000 మంది పెండింగ్ క్లైమ్స్ ఇవ్వాలనేది. ఆరోది, వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలి. సైన్స్ నిధులను కార్మికులకు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలి. 2009 నుండి 13 లక్షలకు పైగా లేబర్ కోడ్స్ కు సంబంధించిన కార్డ్స్ ఇప్పటి వరకు వాటిని రెన్యువల్ చేయలేదు. వెంటనే తక్షణమే రెన్యువల్ చేయాలి. అదేవిధంగా అర్హత కలిగిన భవన నిర్మాణ కార్మికులకు అందరికీ 15 రోజుల్లోగా లేబర్ కార్డులు ఇవ్వాలి. లేబర్ కార్డ్స్ ఉండి కార్మికుడు ఏ రాష్ట్రంలో మరణించినా వాళ్లకు సంక్షేమ పథకం అందాలి. అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు నిధులను దుర్వినియోగపరచకుండా వాళ్ళకే ఖర్చు పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. డెలివరీ కూడా ఓకే అండి. ప్రధానంగా మహిళా కార్మికులకు వాళ్ళకు డెలివరీ అప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పేద మధ్య తరగతికి సంబంధించిన కూలీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో చెరువుగా ఏదో పరక సంపాదించుకొని బతుకుతున్న వాళ్లకు ఇటు వాళ్ళు ఉండడానికి ఇల్లు, దాంతో పాటు ప్రతి సంవత్సరంలో రెన్యువల్ సంబంధించిన కార్డుని కూడా రెన్యువల్ చేయట్లేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ అధికారులు కూడా దాని మీద
వృద్ధులకు పట్టించుకోవట్లేదని కూడా ఈ ధర్నాలో భాగం కూడా చెప్తున్నా ఉన్నారు. దాంతో పాటు పేదంటి తల్లి ప్రసవిస్తే ఆ ఇంటి తల్లి ప్రసవిస్తే దాని కూడా 1 లక్ష రూపాయలు కూడా ప్రభుత్వం భరించాలి, అది కూడా ఇవ్వలేకపోతుంది. దానిలో భాగమే 8 పాయింట్స్ లో ఇది ఒకటని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ఈ సమ్మెలో భాగమే, ఈ యొక్క ర్యాలీలో భాగమని చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే ప్రతి ఒక్క పేదవాడికి ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. కొన్ని భవన నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమంలో ఇది ఒక భాగం అని కూడా చెప్తా ఉన్నారు. టీఎన్ ప్రతినిధి సీతారాంతో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ సార్. నిర్మాణ కార్మిక సంఘం మనకి ఇవ్వాలి, మన చట్టాలు మనకి ఉండాలి. నిర్మాణ కార్మికుల ఐక్యత, నిర్మాణ కార్మికుల ఐక్యత, నిర్మాణ కార్మికుల ఐక్యత. 12 వెంటనే రద్దు చేయాలి. 12 భవన నిర్మాణ కార్మికులకు 6,000 పెన్షన్, 6,000 పెన్షన్, నిర్మాణ కార్మికులకు 6,000 పెన్షన్,